ఓ మా ఇది కథ. వందే మాతరం అన్ని తరాలకు స్ఫూర్తి మంత్రం. జాతీయ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ దేశ స్వరం మారింది. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధాని. స్మారక నాణ్యం పోస్టల్ స్టాంపును ఆవిష్కరించిన మోదీ. ఇక ఒకప్పుడు తెల్లదొరల చేతిలో బందీ అయిపోయింది భారతదేశం. నలిగిపోయింది. ఈ బానిస సంఖ్యలు తెంచడానికి ముక్త కంఠంతో ఇగో ఇది పుట్టుకొచ్చింది. వందే మాతరం అనే ఇగో ఈ పదం, ఈ గీతం అందరినీ ఏకం చేసి తెల్లదొరల భరతం పట్టించే వరకు నిద్రపోకుండా ఇగో ఈ గీతం ఆయన పుట్టుకొచ్చింది. 150 ఏళ్ళు వందే మాతరం గీతం పుట్టి 150 ఏళ్ళు. ఇక ఇప్పుడు ఈ పండుగను కొండంత పండుగగా దేశం వెలుపున దవాఖాన్లల్లా, చదువు బళ్ళల్లా, పోలీస్ స్టేషన్లల్లా, అన్ని డిపార్ట్మెంట్లల్లా, రెవెన్యూ కానీ ఇంకేదైనా సర్కారు ప్రతి డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్క కాడ ఇగో ఈ వందే మాతరం పండుగను 150 ఏళ్ళ ఉత్సవాలను, ఈ జాతరను బ్రహ్మాండంగా వందే మాతరం గీతం పాడి కొండంత పండుగ చేసిర్రు. చెయ్యాలి. ఎందుకంటే ఆనాడు బ్రిటిషు తెల్ల దొరలకు దేశం వెలుపున అందరూ ఒకే కట్టు మీద ఉండేందుకు ఈ వందే మాతరం ఈ పండుగ సాయం చేసింది.